హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి చిన్న చోరీ అనే విషయం ఆయనకి చాలా పెద్ద సమస్యనే తీసుకొచ్చినట్టుగా ఉంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? ఈ సమస్య ఆయనకి ఎలా చుట్టుకునేటువంటి పరిస్థితి ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చిన్న చోరీ 9 నోట్లు, $9, 72,000 మొత్తానికి ఇది వైఎస్ఆర్‌సీపీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేలా కనిపిస్తుంది సార్. ఎక్కడ చూసినా సరే వీళ్ళు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా అనవసరంగా ఇది మాట్లాడారేమో అనుకునేటువంటి పరిస్థితికొచ్చింది. ఏమంటారు? మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు 2 గంటల 14 నిమిషాలు ఆయన సుదీర్ఘమైన స్పీచ్. అవును. అసలు వెల్ స్పీచ్ ఆయన యొక్క కెరియర్‌లో. హ్మ్. మాట్లాడే క్రమంలో నేను నిజాయితీగా ఉన్నాను, చంద్రబాబు నాయుడు నిజాయితీగా లేరు, పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ఇయే మాట్లాడాడు. మాట్లాడే క్రమంలో దేవుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు. ఇప్పుడు అతను 90% ఆస్తి దాదాపు 10 కోట్లు విలువ చేసే ఆస్తిని రాసిచ్చానని చెప్పి వీడియో రిలీజ్ చేశాడు నిన్ననే. అవును. నన్ను టార్చర్ చేయొద్దు, తప్పయిపోయింది. తప్పు తప్పైపోయిందని. చేశాను. ఆ! అంటే తప్పు చేశాడు కాబట్టి 10 కోట్లు విలువ చేసే 90% ఆస్తులు రాసిచ్చేశాడు. అవును. ఇప్పటికి కుమిలిపోతున్నాను, బాధలో ఉన్నానని చెప్పి వీడియో రిలీజ్ ఇది చేశాడు. చిన్న తప్పు కాదు అని ఆయన ఆ! చెప్తున్నారు. చిన్న చేసిన అతను. చేసిన అతను చిన్న తప్పు కాదు ఇది. కలియుగ దైవం స్వామివారు నేను చేసిన తప్పే అని ఒప్పుకుంటుంటే, అది పెద్ద తప్పు కాదని ఈయన ఎట్లా అంటాడండి? ఇప్పుడు కలియుగ దైవం దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి గానీ, దేవుడిని మన దగ్గర పెరట్లో సెట్ చేసుకొని చేసుకోవాలనుకోకూడదు. అది తప్పు. అవును. అంటే తక్కువ అంచనా కూడా దేవుడితో మనం పెట్టుకోకూడదు. ఒకటి అవును. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు. ఎవరితో మొన్న కూడా పెట్టుకోకూడదు. లడ్డు, ఆ లడ్డు అంటాడు, ఈ లడ్డు అంటాడు. అట్లా అనకూడదు. ఇట్లాంటివి ఏంటంటే బేసిక్‌గా ఆయనకి చెప్పేవారు లేరా? లేకపోతే చెప్తే వినడా అనేది ఒక డౌట్‌గా ఉంటది. హ్మ్. అంటే మనం విశ్లేషణ చేయాలా, ప్రజల్లో ఉన్నదే మనం చెప్పడం మన బాధ్యత అవును. కాబట్టి, అవును. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ మాట్లాడకుండా ఉండాల్సిందనేది అందరి నోట వినపడుతున్న మాటే. అవును. ఇదే కాకుండా ఇంకొక అతను యువ నాయకుడు, విశాఖపట్నం వైసీపీ అధ్యక్షుడు, హ్మ్. యూత్ నాయకుడు. అతని పేరు గారు ఏదో రెడ్డి గారు ఉంది. హ్మ్. 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 అతను కూడా అంతకుముందు కూడా 4, 5 కేసులున్నాయి. డ్రగ్స్‌లో కేసులు, తర్వాత నేవీ ఆఫీసర్లకు డ్రగ్స్ అందించిన దాంట్లో. ఆయనేం తప్పు చేశాడు? ఆయన చిన్న కేసే కదా! అని చెప్పి అతను కూడా అన్నీ అలాగే అంటున్నారు యూత్ సార్. నాయకుడిని సపోర్ట్ చేసింది. చెవిరెడ్డిది. చెవిరెడ్డి తప్పు చేశాడని ఈ యొక్క లిక్కర్ స్కామ్‌లో ఉన్నాడనే కదా! 65 కోట్లు ఆస్తులు జప్తు చేసింది. అవును. ఇప్పుడు మరి అయ్యొకటి. తర్వాత సరస్వతి భూముల్లో మీ తల్లిగారి పేరు మీద, మీ సిస్టర్ పేరు మీద కూడా తీసేసుకున్నారని. అక్కడ ఎస్ఐన్ భూములు ఆక్రమించుకున్నారనే కదా! దాదాపు 22 ఎకరాలు సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారెళ్లి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది కదా! చేసుకున్నాం. అది తప్పని తెలిసింది కదా! మరి ఇన్ని తప్పులు జరుగుతున్నా మీరు చేసిన తప్పులు చాలా చిన్న తప్పులు. జోగి రమేష్‌ని ఏం చేశారు? ఆయన ఏం చేయలేదంటారు. లేకపోతే చెవిరెడ్డి ఏం చేయలేదంటారు. లేకపోతే వంశీ ఏం చేయలేదంటారు. అంటే ఇప్పుడు తలారి అనంతబాబు ఒక అయితే దళితుడు డోర్ డెలివరీ చేశాడు. పిన్నెల్ల సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌ని కూడా తప్పుపడుతున్నారు సార్. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ తప్పడుతుంది ఏంటండి? బెయిల్ రద్దు చేసామని చెప్పారు. వాళ్ళ బ్రదర్స్‌ని అరెస్ట్ చేయమన్నారు. వెంటనే లొంగిపోవాలని చెప్పారు. ఇప్పుడు అవును జంట హత్యలు దానికి అది దాన్ని చూడలేదా? తప్పుదోవ పట్టించారు. మేనేజ్ చేశారు కోర్టులన్నీ. జంట హత్యలు సమాజం చూడలేదా సార్? మనం ఏంటంటే మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకొని మాట్లాడాలా. ఎందుకంటే మెచ్యూరిటీ ఉన్నప్పుడు, ఆరోపణలు ఎదురైనప్పుడు కోర్టులు అయి చూసుకుంటా ఉంటాయి. అంటే స్వతహాగా కోర్టు పరిధిలో అంశాలను కూడా తప్పుగా భావించకూడదు. అవును సార్. అవును. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని నిందించకూడదు. మీరు తప్పు చేయలేదనుకోండి మీ నాయకులు, రేపు బయటకొస్తారు గదా! అంతే. మరి విచారణ ఉన్నప్పుడు అసలు మాట్లాడకూడదు సార్. ఏమంటారు? అవును సార్. విచారణ ఉన్నప్పుడు మాట్లాడొచ్చు. కోర్టులో ఉన్నప్పుడు అది కూడా సిట్‌లో సుప్రీం కోర్ట్ ఇచ్చింది. సిట్టు, సిబిఐ దర్యాప్తులో పరకామణి ఏందనేది అవును. జరుగుతా ఉంది. అక్కడ దొరికారు దొంగలు. దొరికినందుకు క్షమాపణ కోరమని తనకున్న 90% ఆస్తుల్ని ఇచ్చేశాడు. ఆ! ఇచ్చిన వ్యక్తి వీడియో రిలీజ్ చేశాడు. నాకు ప్రాణభయం ఉందని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఆయన పెద్ద తప్పుగా జరిగిందని చెప్పి ఆయన ఒప్పుకుంటే, అదే చిన్న తప్పు కదా అని చెప్పి ఈయన ఎట్లా అంటాడు సార్? అది పెద్ద కేసా? అసలు అది దాని గురించి ఏంటి మాట్లాడతాం? అతను మళ్ళీ ఇచ్చేసాడు కదా! అంటే దొంగతనం దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా ఈజీగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఆయన ఉద్దేశంలో పెద్ద పెద్దయి అయితేనే సరే ఏదేమైనా గానీ అలా మాట్లాడకుండా ఆయన ఉండాల్సింది. సరే ఆయన కూడా తెలుసుకోవాలి. రాజకీయాలు ఎందుకు సంక్షేమ వాటిని అభివృద్ధి మర్చిపోతారు. వైఎస్ఆర్‌సీపీకి చాలా పెద్ద దెబ్బే అంటారు అది అది జగన్మోహన్ రెడ్డి గారి అందరి మాట. నోట వినపడుతున్న మాటే. అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఎందుకు వెంకటేశ్వర స్వామి దాంట్లో అతను సాక్షాత్తు నిందితుడే ఒప్పుకుంటే అవును. అది పెద్ద నేరం కాదని. పెద్ద నేరం కాకపోతే 80% ఆస్తులు 10 కోట్లు రిలీజ్ చేసి ఎందుకు ఇస్తాడు సార్? ఎందుకు ఇస్తాడు చెప్పండి? అంతే కదా సార్. దేవుడే ఇప్పించుకుంటాడు దాదాపు సార్. కొన్ని కోట్ల స్కామ్ ఏదో కూడా ఉందంటున్నారు సార్ ఇప్పుడు. అంటున్నారు. అది ఏమనేది విచారణ పూర్తయితే గాని మనకు తెలీదు. కాబట్టి జరిగిన తప్పుల్ని కోర్టుల్లో సాక్ష్యాలుగా చూపించినప్పుడు మీరు తప్పు చేయకపోతే నిర్దోషులుగా బయటకొస్తారు. లేకపోతే దోషులు అవ్వాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఆయన తెలియంది కాదు. స్టిల్ ఆయన 10 ఇయర్స్ పైనే బెయిల్ మీద 12 ఉన్నాడు. సంవత్సరాలైంది సార్. 12 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి బెయిల్ బెయిల్ మీద మీద. ఉన్నాడు.
5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి 6 సంవత్సరాల తర్వాత మన నాంపల్లి కోర్టుకి వెళ్ళారు. సరే ఆయనకి తెలియని కాదు కేసులు, పుట్టుపూర్వోత్తరాలు. కాకపోతే సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బంగ్లాదేశ్ సరిహద్దులతో పాటు అనేక దేశాలకి పేదవాడికి ఇచ్చే బియ్యం సరఫరా అవుతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి వాళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకోవాలి కూటమి. మరి ఇవన్నీ కూడా ఏంటంటే తప్పులు గత 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా వ్యవహరించారు. కాబట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకి వైసీపీ పరిమితం అయిపోయిందనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనుకుంటున్న మాట. మరి ఏమో ఇప్పటికైనా చేసిన తప్పులు రియలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందన్నమాట. రైట్ సార్. ఏదేమైనా కానీ పరకామని చిన్న విషయం మాత్రం వైఎస్ఆర్సీపీని చాలా ఇరుకున పెట్టింది. ఏ పరిస్థితికి వెళ్తుంది, ఎక్కడ వరకు వెళ్తుంది, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులే దీన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.